రైజోమ్ జాతికి చెందిన ఈ చామదుంప కూడా మీకు ఈ విధంగా మనం ఈ జర్మినేషన్ అయినప్పుడు మీకు ట్రాష్ కింద మన కిచెన్ నుంచి బయట డస్ట్బిన్లోకి త్రో చేస్తారు. ఎందుకంటే ఒక్కసారి మీకు ఏదన్నా సరే జర్మినేషన్ అవుతే చేదు స్వభావం దాని యొక్క ప్రాపర్టీస్ మారిపోతాయి. ఎందుకంటే లోన బయో టెక్నాలజికల్ రియాక్షన్స్ కారణంగా మీకు దాని యొక్క ప్రాపర్టీస్ మారిపోయి ఈ విధంగా మనం ఈ జర్మినేషన్ అయిన ఐ పార్ట్ ఏదైనా సరే సిలగడ దుంపకి జర్మినేషన్ వస్తుంది, పొటాటోకి జర్మినేషన్ వస్తుంది, నెక్స్ట్ అల్లానికి జర్మినేషన్ వస్తుంది, ఉల్లికి జర్మినేషన్ వస్తుంది, నెక్స్ట్ ఇటువంటి చామదుంపకి జర్మినేషన్ వస్తుంది. మనకి దుంప జాతి మొక్కలు ఈవెన్ మీరు ఎలిఫెంట్ లెగ్ అంటే కంద, సో ఎలిఫెంట్ లెగ్ దానికి కూడా మీకు జర్మినేషన్స్ ఈ విధంగా వస్తాయి. సో మీకు ఫ్యూజన్ ప్రక్రియలో మీకు స్వీట్ పొటాటో విత్ చామదుంప ఈ విధంగా మనం కాంబినేషన్ చేసి స్టెబిలైజేషన్ చేసి మనం గ్రో బ్యాగ్లో కానీ పెట్ బాటిల్లో కానీ లేదా ఓపెన్ స్పేస్లో కానీ మనం ఇంట్రడ్యూస్ చేస్తే అద్భుతంగా మీకు రెండు సంయోగ ప్రక్రియలో మీకు నువ్వా నేనా అంటూ మంచి ఉద్దీపనంగా మీకు లీవ్స్ వచ్చి మనకి ఈ జియో గ్రోత్లో మీకు పెద్ద పెద్ద కేజీల కొద్దీ నెక్స్ట్ టన్నుల కొద్దీ మీకు దుంపలు మనకి సెగ్రిగేషన్ అయిపోతాయి. సో అద్భుతంగా మీకు ఒక హోమోజీనస్ క్యారెక్టర్స్ కలిగిన సజాతి లక్షణాలు కలిగిన రెండు వేరు ప్లాంట్స్ని మనం సంయోగ ప్రక్రియలో మీకు అద్భుతమైన ఆయుర్వేదిక్ ఆవిష్కరణకి మనం నాంది పలకాలి. సో ఈ విధంగా మీకు ఈ జర్మినేషన్ మంచి ఉద్దీపనంగా పెరిగి మీకు నెక్రోసిస్ రాకుండా కుళ్ళిపోకుండా కట్ చేసిన ఈ కట్టింగ్స్ కుళ్ళిపోకుండా మీకు మనం జాగ్రత్తగా గ్రో బ్యాగ్లో ఇంట్రడ్యూస్ చేసి మనకి ఆల్టర్నేటివ్స్ వాటర్ సప్లిమెంటేషన్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్స్ట్రీము హాట్ క్లైమేటిక్ కండిషన్స్లో మీకు వాటర్ కంపల్సరీ 2 times మనం సప్లిమెంటేషన్ కనుక చేస్తే మీకు ఈ రెండు ప్లాంట్స్ మీకు మంచి ఉద్దీపనంగా ఫ్యూజన్ అయ్యి మనకి అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ మనం షేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ చామదుంప ప్లస్ చిలగడ దుంప కాంబినేషను, ఎందుకంటే రెండిట్లోనూ మీకు స్టార్చ్ పుష్కలంగా ఉంటుంది, మైక్రో ఫిలమెంటస్ స్ట్రక్చర్ ఉంటుంది, నెక్స్ట్ హైలీ మీకు ఫైబ్రస్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఎన్నో మీకు పాల ఉత్పత్తుల్లో దీని యొక్క పౌడర్ని మీకు ప్రిజర్వేషన్ చేసి కంప్రెషన్ మెథడ్ ద్వారా మీకు అందులో ఉన్న వాటర్ కంటెంట్ని బాగా రిమూవ్ చేసి బాగా స్టోర్ చేసి బాగా హీట్ ప్రాసెస్లో మీకు అద్భుతంగా స్టార్చ్ని మీకు సెపరేట్ చేసి ఉడియాల రూపంలో మీకు ఉత్పత్తుల్లో ఉపయోగించుకోవచ్చు. లేదా మీకు రెసిపీస్లో సాంబారు నెక్స్ట్ రసం ప్లస్ మీకు పాల ఉత్పత్తుల్లో కూడా ఈ స్టార్చ్ని ఎక్కువగా ఫిల్లింగ్ పర్పస్ ఎక్కువగా యూజ్ చేస్తారు. సో మీరు ఈ స్టార్చ్ బేస్ ఇన్స్టాంట్ ఎనర్జీ మీకు డయాబెటిక్స్కి స్టార్చ్ ఈజ్ నాట్ రికమెండెడ్ బికాస్ ఆల్రెడీ మీకు హైపర్ గ్లైసీమియా మీకు ఎక్కువగా షుగర్ వ్యాధిగ్రస్తులకి మీకు స్టార్చ్ కంటెంట్ ఉన్న ఈ స్వీట్ పొటాటోస్ నెక్స్ట్ స్టార్చ్ బేస్ దుంపజాతి మొక్కలు మీకు సజెస్ట్ చేయరు. ఎందుకంటే మీకు కీళ్ళ వాతానికి ఇది బాగా అగ్రవేట్ చేస్తుంది. నెక్స్ట్ మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని అనూహ్యంగా చాలా ఇన్స్టాంట్గా పెంచే ఈ బంగాళదుంప సిలగడ దుంప నెక్స్ట్ దుంపజాతి మొక్కలు మీకు నాట్ సజెస్టబుల్. సో ఇది ఎక్కువగా మనకి గ్రోయింగ్ ఏజ్ అంటే మీకు 12 నుంచి 25 సంవత్సరాల వరకు ఉన్న స్టూడెంట్స్ ఈ ఇది మీకు దుంపజాతి స్టార్చ్ బేస్ ఏది దుంపలో కన్జ్యూమ్ చేస్తే మంచి అద్భుతంగా కాల్షియం సప్లిమెంటేషను నెక్స్ట్ స్టార్చ్ ప్లస్ టిష్యూ రీజనరేషను టిష్యూ ప్రొలిఫరేషను ప్లస్ ఎముక యొక్క
మంచి పరిపుష్టితనం, మంచి ఎముక యొక్క అద్భుతమైన గ్రోత్, ప్లస్ మీకు మజిల్ యొక్క టోనిసిటీ అన్నీ మీకు అద్భుతంగా జరిగే అవకాశాలు ఉంటాయి. సో మీరు సిలగడ దుంప విత్ ఈ చామదుంప కాంబినేషన్స్ తోటి మనం అద్భుతంగా ఒక హైబ్రిడ్ విగార్, ఒక మంచి హైబ్రిడ్ విగార్ని మనం సృష్టించవచ్చు. సో మంచి ప్రాపర్టీస్ మీకు ఇందులో, ఎందుకంటే వితౌట్ పోరింగ్ వాటర్ ఇట్ విల్ అబ్సార్బ్ ద న్యాచురల్ మాయిశ్చర్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ అండ్ ఇట్ కెన్ విత్స్టాండ్ ఇట్స్ సస్టైనబిలిటీ ఇన్ అన్ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్. మీరు వంటింట్లో అంత మనం రెసిపీస్ చేస్తున్నప్పుడు ఎంతో హీట్ లిబరేషన్ అవుతుంది. ఇది మన ఫ్లేమ్ దగ్గర, గ్యాస్ ఫ్లేమ్ దగ్గర, నెక్స్ట్ అక్కడ డిఫరెంట్ రెసిపీస్ యూజ్ చేసినప్పుడు హీట్ జనరేషన్ అవుతుంది. అయినా మీకు అక్కడ ఈ ఉల్లి కానీ, బంగాళదుంప కానీ, చామదుంప కానీ, సిలగడ దుంప కానీ కొన్ని జెర్మినేషన్ అవుతున్నాయి వితౌట్ వాటర్ అంటే మీకు దిస్ ఈజ్ అద్భుతమైన ప్రక్రియ. అక్కడ ఉన్న వాటర్లో, అక్కడ క్యాబిన్లో ఉన్న మాయిశ్చర్ని ఈ దుంపజాతి మొక్కలు రైజోమ్కి సంబంధించిన ఇవన్నీ అబ్సార్ప్షన్ చేసుకుని మీకు ఈ విధంగా మంచి జెర్మినేషన్లో మీకు పాలు పంచుకుంటున్నాయంటే అద్భుతమైన ఎన్నో సుగుణాలు, ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్, ప్లస్ మంచి హీలింగ్ ప్రాసెస్లో, నెక్స్ట్ పరిపరి అనారోగ్య సమస్యల్ని మట్టుమాయం చేసే అద్భుతమైన టిష్యూ రీజనరేషను, టిష్యూ ప్రొలిఫరేషను, టిష్యూ హీలింగ్, ప్లస్ మీకు బోన్ హీలింగ్లో ఎంతో అద్భుతంగా ఉపయోగపడే ఈ రెసిపీస్ని మనం ప్రాక్టికల్స్గా కొత్త ఒక సంకర జాతి మెడిసినల్ వాల్యూ కలిగిన అద్భుతమైన ఒక సంకర జాతిని మనం సృష్టిస్తే అద్భుతంగా మీకు ఎన్నో డిసీజెస్కే సింగిల్ మెడిసిన్, సింగిల్ పిల్ ఫర్ సో మెనీ డిసీజెస్, so many bacterial infections, so many viral infections, so many skin infections, so many nosocomial infections, or hospital acquired infections, or droplet infections, or contact diseases. వీటన్నిటికీ సింగిల్ పిల్ will answer to all bacterial, viral, fungal and మీకు నెక్స్ట్ కాంటాక్ట్ స్కిన్ డిసీజెస్ అన్నిటికీ అద్భుతమైన పరిష్కారం మనకి ఏది మనం కనుగొనే ఈ అద్భుతమైన ఆయుర్వేదిక్ సుగుణాలు కలిగిన ధన్వంతరి రూపంలో మనకి దర్శనమిచ్చే ఈ అద్భుతమైన ఈ దుంపజాతి సంయోగ ప్రక్రియని మనం ఎన్కాష్ చేసుకుని దాని యొక్క హైబ్రిడ్ వికార్ని మనం వారానికి ఒక్కసారి మనం రెసిపీస్లో యూజ్ చేసుకుంటే మీకు అద్భుతమైన సుగుణాలు మనం సొంతం చేసుకోవచ్చు. సో ఈ ఎనీ కాంబినేషన్, ట్రై కాంబినేషను, నెక్స్ట్ బై కాంబినేషను అంటే రెండు సజాతి హోమోజీనస్ ప్రాపర్టీస్ కలిగిన రెండు ప్లాంట్స్ని మనం సంయోగ ప్రక్రియ అవుతే అది బైనరీ. నెక్స్ట్ ట్రై అంటే మీకు కుర్కుమిన్, పసుపు ప్లస్ అల్లం ప్లస్ మెట్ట తామర ట్రై కాంబినేషన్లో మనం అది కూడా మీకు అద్భుతమైన ఆయుర్వేదిక్ సుగుణాలు కలిగిన ఒక అమృత వర్షిణిని మనం అద్భుతంగా ఆవిష్కరణ ఈజీగా చేయొచ్చు. సో మూడు ఈ విధంగా మీకు ఇది మన ములంకాయ డ్రమ్ స్టిక్ ట్రై ఎడ్జ్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మన డ్రాగన్ ప్లాంట్కి ట్రై గ్రూవింగ్ ఏ విధంగా ఉంటుందో మూడు మీకు వెర్టికల్గా కుర్కుమిన్ అంటే టర్మరిక్ యొక్క వెర్టికల్ సెక్షను, ప్లస్ జింజర్ యొక్క వెర్టికల్ సెక్షను, ప్లస్ మన మెట్ట తామర యొక్క వెర్టికల్ సెక్షను మూడు ట్రై కాంబినేషన్ చేసి అద్భుతంగా మీకు ఆయుర్వేదిక్ సుగుణాలు కలిగిన అమృత వర్షిణిని ఇంకో దాన్ని మనం సృష్టించే అవకాశాలు ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ప్రాక్టికల్స్లో ఇందులో మీకు కొన్ని ఫెయిల్యూర్స్ అయినా మళ్ళీ రిపీటెడ్గా మీకు రైనీ సీజను ప్లస్ సమ్మర్లో మీకు అద్భుతంగా మీకు మనం సక్సెస్ రేట్స్ 100% చూస్తాం. సో ఇటువంటి ఆయుర్వేదిక్ సుగుణాలు కలిగిన
వీటిని మనం ఆవిష్కరిస్తే అద్భుతంగా మీకు నెంబర్ ఆఫ్ డిసీజెస్కి ఒకే ఒక సమాధానం అన్నట్టు ఒక పిల్ వేసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ డిసీజెస్ మీకు మటుమాయం అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మన వంటిల్లే పెద్ద ఫార్మా ఇండస్ట్రీ అని మనం నమ్మాలి. ఎందుకంటే మనం మన రెసిపీస్ తయారు చేసే మన మహిళ మీకు అందులో మీకు నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ మీకు తగు పాలలో వేసి మనకి పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనకి ఒక ధన్వంతరి కింద ప్రసాదిస్తుందంటే మీకు మనం శిరస్సు ముక్కి మీకు నమస్కారం చేయాలని నేను చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV, సైనింగ్ ఆఫ్.